నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే. శ్యామల గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. చాలా రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. విష్ణుప్రియ గారు గాని, రీతు చౌదరి గారు గాని అందరినీ పోలీసులు ఇంట్రాగేట్ చేస్తూనే ఉన్నారు. శ్యామల గారు ఏవో కొన్ని నిజాలు బయట పెట్టారు. భయంకరమైన నిజాలు అని అంటున్నారు. ఏంటవి? బేసికల్‌గా ఏంటంటే ఒకప్పుడు అంటే కరోనాకు ముందు ఆర్ కరోనా తర్వాత లీగలైజ్డ్ యాప్స్ అని కొన్ని ఉంటాయి. హ్మ్. లీగలైజ్డ్ అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్‌ని యూజ్ చేయొచ్చు. దాన్ని ప్రమోట్ చేయొచ్చు. ఓకే. దానివల్ల నష్టం ఏమీ లేదు. నష్టం ఏంటి బెట్టింగ్ అంటే నష్టమేగా. మీ మీ నష్టమేగా. మీ లక్ ఉంటే అది గెలుస్తారు. అంటే ఇప్పుడు లేదంటే పోతారు. గవర్నమెంట్ అప్రూవ్ చేసిందని అవి మంచి యాప్స్ ఏం అయిపోవు. అవును. వాటి వలన నష్టమే జరుగుతది. కాకపోతే అవును. గవర్నమెంట్ టాక్స్ వస్తుంది కాబట్టి హ్మ్. గవర్నమెంట్ అంతే. యాక్సెప్ట్ చేస్తుంది. కానీ దాంట్లో నష్టానికి గవర్నమెంట్ ఏం భరించదు కదా! ఐ మీన్ దే డోంట్ టేక్ ఆబ్వియస్లీ. ఎనీ ఆబ్వియస్లీ. రెస్పాన్సిబిలిటీ. హ్మ్. సో, వీళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారో, అన్‌లీగలైజ్డ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. హ్మ్. అంటే డబ్బులిస్తున్నారు కదా! ఏంటి ఒక క్యాప్‌కి 50,00,000 ఒక క్యాప్‌కి 30,00,000 ప్రమోట్ చేయడానికి బేస్డ్ ఆన్ దేర్ ఫాలోయింగ్ బేస్. హ్మ్. ఇప్పుడు శ్యామల గారికి, విష్ణుప్రియ గారికి, రీతు చౌదరికి ఫాలోయింగ్ ఎక్కువుంది. అవును. అంటే మార్కెట్‌లో వాళ్ళకుండే ఫేమ్ అలాంటిది. హ్మ్. ఇంకా హర్ష సాయికి, ఇంకా వేరే వేరే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో 'భయ్యా సన్నీ యాదవ్' అండ్ ఆ 'పరేషాన్ బాయ్స్' వీళ్ళందరికీ ఇంకో రకమైన ఫేమ్ ఉంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళందరూ పోలీసులు నోటీసులు ఇస్తే వాళ్ళు తప్పు చేశారని తెలుసు కాబట్టి కోర్ట్‌లలో వాళ్ళకి ఈ మనీ లాండరింగ్ అనేది అయ్యింది కాబట్టి ఈడీ హ్మ్. ఎంటర్ అయింది. హ్మ్. సో, అందుకని వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారు. దుబాయ్‌కి ఆర్ థాయిలాండ్‌కి ఆర్ ఎనీ రాజ్య పరిపాలన ఉండే దేశాలకి మాత్రమే వెళ్ళగలరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు మన పోలీసుల నుంచి తప్పించుకొని ఉండగలరు. ఏదైతే గవర్నమెంట్ పరిపాలన ఉంటుందో, ఆ గవర్నమెంట్ పరిపాలనకి వీళ్ళు వెళ్ళినా కూడా మన వాళ్ళు లేఖ రాస్తే వాళ్ళని వెంటనే పాస్‌పోర్ట్ సీజ్ చేసి పంపించేస్తారు. అవును. ఎక్కడున్నా కూడా. హ్మ్. బట్ రాజ్య పరిపాలన ఉండే దేశాలలో అయితే అలాంటివి జరగవు. వాళ్ళకుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము మన వాళ్ళు ఈ తలకిందులు తపస్సు చేసినా వాళ్ళని తీసుకొనొచ్చి ఇక్కడ పట్టలేరు. అదే విషయం జరిగింది. శ్రీదేవి గారు చనిపోయిన తర్వాత అది హత్య అని ప్రూవ్ అవుతున్నా కూడా ఎవ్వరు ఏమీ చేయలేకపోతున్నారు. శ్రీదేవి గారు చనిపోయింది అంటే ఇంకా 2018. అవును. సో, 2018 నుంచి ఈ రోజు వరకు. అర్థమవుతుంది గదా! సో, ఇలాంటి ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ పెద్ద పెద్ద హీరోలు విజయ్ దేవరకొండ గారు, మన రానా గారు, రానా గారు, మంచు లక్ష్మి ప్రకాష్ గారు, రాజ్ ప్రకాష్ గారు. రాజ్ గారు వీళ్ళందరూ కూడా విన్‌జో, డన్‌జో, జాక్‌పాట్, రమ్మీ సర్కిల్, జంగ్లీ సర్కిల్, జంగ్లీ రమ్మీ ఆహ్, ఇంకా చాలా డ్రీమ్ 11 ఇలాంటివన్నిటికి కూడా క్రికెట్‌కి సంబంధించో లేకపోతే ఇంక దేనికో సంబంధించో వాళ్ళు దాంట్లో ప్రమోట్ చేసుకున్నారు. సో, ఈ ప్రమోషన్స్ తప్పు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళొచ్చి మేము మీరు వాడొద్దండి మమ్మల్ని చూసి మీరు నష్టపోవద్దు. సో, మీరు ఆపేయండి అని వీడియోలు కూడా చేశారంట. సో, కొన్ని వీడియోస్ అయితే అలా బయటకొచ్చాయి. ఏం చేయలేదే. వాళ్ళేమన్నారంటే అంటే వాళ్ళ తాలూకా పీఆర్ టీము ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాలో గాని ఏమని రిప్లై ఇచ్చారంటే, మేము పాలిసీస్ అన్నీ చెక్ జేసాము. లీగల్ అంటేనే చేసాం మేము. హ్మ్. లీగల్ కాదు అని ఏం చెప్పలేదు. వీళ్ళు అదే చెప్తున్నానండి. ఎవరైతే హీరోలున్నారో వాళ్ళంతా లీగలైజ్డ్‌గానే చేశారివి. ఇల్లీగల్‌గా ఎవరు చేయలేదు. బట్ ఈ 'నా అన్వేష్' అనే అతను కొంచెం శృతి మించాడు. ఎలా శృతి మించాడంటే, మొన్న ఒక వీడియో చూసాను నేను యాక్చువల్‌గా. 'మోహన్ బాబు' గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. 'రామానాయుడు' గారిని తిట్టాడు. 'సురేష్ బాబు' గారిని తిట్టాడు. మీ కొడుకు ఇలాంటోడు అని. సో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్. వాళ్ళు యూజ్ చేశారు. వాళ్ళకంటూ సంఘంలో ఒక ఫేము, స్టేటస్ ఉంది. హ్మ్. మనం అంట్ల నోరు ఎట్లుంది కదా అని పాడే ఐ మీన్ దాన్నేమంటారు పారేసుకోవడం మంచిది కాదు. హ్మ్. దట్టు అతనున్న బ్యాక్‌గ్రౌండ్ ఆ హోటల్ నేము, వీళ్ళని వ్యతిరేకిస్తూ మాట్లాడడము, ఇవన్నిటికి మళ్ళీ ఆడియన్స్ సపోర్ట్ చేయడము, వాళ్ళని ఏకిపరేస్తున్నారు అని చెప్పి ఇట్ ఈస్ ఇన్‌కరెక్ట్. శ్యామల గారు, విష్ణుప్రియ గారు, రీతు చౌదరి గారిని తిట్టినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఒక్కసారి, 2 సార్లు కాదండి. ఒక్కసారి లీగలైజ్డ్ యాప్‌ని చేసిన తర్వాత అన్నీ లీగలైజ్డే కదా అని చెప్పి దే హావ్ డన్ ఆల్మోస్ట్ ఆల్ 30-35 యాప్స్. వాళ్ళకి లక్షలు, కోట్లలో కోట్లల్లోనే. డబ్బులొస్తున్నాయి కదా! సో, ఆ క్రమంలో ప్రతి ఒక్కరిని పంజగుట్ట పోలీసులు గాని, ఆ మియాపూర్ పోలీసులు గాని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ పరిధిలో ఉండేవాళ్ళు. సో, వాళ్ళకి కుదిరిన టైంలో మేమొస్తామండి. మేము ఈ డేట్‌కొస్తాము, ఈ డేట్‌కొస్తాము అని చెప్పి వాళ్ళు వచ్చి
వాళ్ళ వాన్మూలాన్ని వాళ్ళు ఇచ్చుకుంటుంటే విష్ణుప్రియ గారు స్టార్టింగ్లో ఏం చెప్పారంటే నాకు తెలియకుండా నేను చేశానండి, ఉమ్. అది అసలు ఏంటో కూడా నాకు తెలియదు, అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటండి, ఎఫ్ఐఆర్ అనేది ఒకటి ఉంటుందా అని చెప్పి అడిగింది ఆమె. అంటే మరి అని తెలియకుండా అది ఉంటుందా? చేయకూడదండి, చెయ్యొచ్చు కానీ అది అదే కదా, చేయకూడదు. వాట్ అది ఎవర్ ఇట్ ఇస్. డిగ్రీ చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని అంతంత ప్రపంచంలో ఉండి నాకు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లీగల్ బెట్టింగ్ యాప్స్ తేడా తెలియదు అంటే అదంతా సోది. సెకండ్ థింగ్ ఏంటంటే నేను 1000 రూపాయలే తీసుకున్నానండి, నామకే వాస్కే చేశాను ఆహా, అన్నారు. ఆహా. వెంటనే పోలీసులు మీ బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించామండి, చూడండి ఆ. 14 లక్షల చిల్లర ఉంది అంటే అప్పుడు చెప్పింది 90,000 తీసుకున్నాను నేను. మరి 90,000 లీగలైజ్డ్, మరి బ్లాక్ మనీ అంతే కదా అంతేగా. ఏదైనా. వాళ్ళు 60% లీగల్ గా ఇస్తారు, అవును. 40% బ్లాక్ లో ఇస్తారు, అవును, అది అవును. అందరికీ తెలిసిందే. అవును. సో దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తుంటే రీచు చదువు వచ్చి ఏం చెప్పింది, నేను విష్ణుప్రియ చెప్తేనే నేను చేశాను. చేశాను, అవును, అవును. విష్ణుప్రియ నా ఫ్రెండ్ కాబట్టి అమ్మాయి ప్రమోట్ చేసిందని, మరి మా అమ్మాయి గడ్డి తిని మరి తింటావా నువ్వు? తింటదేమో ఎవరికి తెలుసు. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఈ డబ్బులతో థాయిలాండ్లు బాలీలు టూర్లు నెలకు ఒకసారి పోవడము ఇక్కడి నుంచి వచ్చాయి. అది ఒకరి సొమ్ము మీద పడి తినాల్సిన అవసరం లేదు, నువ్వు కష్టపడి సంపాదించుకో, నువ్వు టాలెంట్ ఉంది, ఏ టాలెంట్ మీద అయితే మీరు పైకి వచ్చారో యాంకరింగ్ చేసుకుంటూ కిట్లు చేసుకుంటూ ఉమ్. ఆ టాలెంట్ను ఉపయోగించుంటే జనాలు మీకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల మీ రెప్యుటేషన్ అనేది కూడా పోతుంది కదా. ఉమ్. ఇదే కోవలో యాంకరింగ్గా స్టార్ట్ చేసి అడపాదడపా ఏదో క్యారెక్టర్లు చేసుకుంటూ విరూపాక్షలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసింది శ్యామల. అవును. తర్వాత వైఎస్ఆర్సీపీకి స్పోక్స్ పర్సన్గా వెళ్ళి కూర్చొని వాళ్ళ పార్టీ గురించి ఈమె మాట్లాడుతూ, జగన్ గారి గురించి ఈమె గురించి మాట్లాడుతూ యూనో అధికారంలో ఉన్న పార్టీని ఇప్పటికీ దూషిస్తూ ఉన్న శ్యామల గారు మొత్తం 42 యాప్స్కి ప్రమోట్ చేశారు. 42 అసలు వాళ్ళ హస్బెండ్ మీద ఒకటి అత్యాచారం కేసు ఉన్నింది తెలుసా అండి, వాళ్ళ హస్బెండ్ మళ్ళీ రియల్ ఎస్టేట్ కేసు ఒకటి ఉన్నింది, వాళ్ళ హస్బెండ్ చేత ఈమె ప్రాస్టిట్యూషన్ చేయిస్తోంది, నెట్వర్క్ ఉంది, లీగలైజ్గా దందా చేయిస్తోంది అన్న కేసులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు 42 యాప్స్కి ఆమె మొత్తం 4 విల్లాస్ కొనుక్కున్నారంట, రాజపుష్ప దాంట్లో శ్యామల గారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, చెప్తున్నారు. సో ఇవన్నీ పోలీసు వాళ్ళని అడిగితే నేను తప్పు చేశానండి, ఒక్కసారికి నన్ను వదిలేయండి, మీకు కావాలంటే ఎవరి దగ్గర నుంచి అయినా వాళ్ళ దగ్గర నుంచి నేను రికమెండేషన్ తెప్పిస్తాను, అవునండి నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాను కానీ నేను అప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు నాకు తప్పు తెలిసింది, నేను సర్దుకుంటున్నాను, మీకు ఎంత కావాలని అడిగారంట. అంటే అక్కడ కూడా డీలింగ్. సో మీడియా వాళ్ళందరూ మేడం ఏమైంది మేడం చెప్పండి, అసలు లోపల 3 గంటలు ఉన్నారు కదా ఏమైంది చెప్పండి అంటే, ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పడం సమంజసం కాదండి, టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి, నేను మాట్లాడతానని చెప్పి కారు ఎక్కువ వెళ్ళిపోయారు. కానీ లోపల ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ కూడా డీలింగ్ మాట్లాడింది. అంటే అప్పుడులాగా శ్యామల గారు పోలీసులకి సపోర్ట్ చేశారు కానీ ద వే ఆఫ్ సపోర్టింగ్ ఈజ్ డిఫరెంట్ అని మాట్లాడుతున్నారు. చేసిందే తప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నారు. వీళ్ళందరినీ ఎంత ఈ లా అండ్ ఆర్డర్ కాపాడాలని ట్రై చేస్తుందో వీళ్ళు చేసే పనులకి అంత లా అండ్ ఆర్డర్కి కోపం వస్తుంది. వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి వీళ్ళ డేటాను అంతా తీసుకొని దీని వెనకాల ఎవరున్నారో కనుక్కోవాలని వాళ్ళ ముఖ్య ఉద్దేశం. బికాస్ సెలబ్రిటీస్ కూడా ట్రాప్ చేశారు, వాళ్ళ ఉద్దేశం మంచిదే పోలీసులది, వీళ్ళు చేసే వేషాలకి వీళ్ళు లోపలికి వెళ్తారనమాట. ఇప్పుడు హర్ష సాయి కానీ ఇమ్రాన్ ఖాన్ కానీ భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు రావట్లేదు, ఎందుకు వెళ్ళారు, అన్వేష్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు, మీరు వచ్చి ప్రూవ్ చేసుకోండి, నేను తప్పు చేయలేదు, వీళ్ళందరూ తప్పుగా మాట్లాడుతున్నారు మా గురించి, ఇదిగోండి మాకు బ్యాంక్ స్టేట్మెంట్ అని చూపించండి, ఎందుకు అక్కడ ఉంటున్నారు, ఎంతకాలం అని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ ఉండి ఇంకా ప్రమోట్ చేసుకొని హవాలా బిజినెస్లు చేసుకొని ఫ్యామిలీని దేశానికి షిఫ్ట్ చేసుకోవాలి. ఇమ్రాన్ అనే వ్యక్తి ఆల్రెడీ అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తాను కూడా చెప్పాడు దుబాయ్ లో. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఫారెన్ వీసాలు అనేవి ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు ట్రంప్ ఇచ్చాడు 55 మిలియన్ల డాలర్లు కానీ ఇన్వెస్ట్ చేస్తే వాడికి ఒక కార్డు ఇస్తాడు, గోల్డ్ కార్డు. ఆ గోల్డ్ కార్డుతో వాడు ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, సిటిజన్షిప్ వస్తుంది, గ్రీన్ కార్డ్ తొందరగా వస్తుంది, ఫ్యామిలీకి అంత బెనిఫిట్స్ ఉంటాయి. అట్లా దుబాయ్లో 5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే చాలా నీకు యూఏఎన్ సిటిజన్షిప్ ఇచ్చేస్తాడు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం, ఏముంది డబ్బు వస్తుంది, ఇండియాకి వస్తే కదా నేను అరెస్ట్ అవుతాను, అక్కడ ఉంటే పట్టించుకోరు కదా. సో ఎన్ని రోజులు సాగుతుంది ఈ భాగవతం అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ పోలీసులు ఇంకా ముమ్మరం చేశారు వాళ్ళని ఇక్కడికి రప్పించడానికి. వీళ్ళ ప్రయత్నాలు అయితే వీళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు వస్తారా రాఅనేది చూడాలి. బట్ శ్యామల గారిది అయితే ఈరోజు ఈ 3 గంటల దాంట్లో ఆమె చెప్పింది ఏంటంటే ఆమె అక్కడ కూడా డ్రైవింగ్ చేయడానికి ట్రై చేశారు, తప్పించుకోవడానికి అని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. చూడాలి మరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.